ఒక మార్నింగ్ మనం ఏ పని చేయలేము అనుకున్నప్పుడు, మనకు బాలేనప్పుడు ఎవరైనా సరే మనకి ఇలా టిఫిన్ చేసి ఇస్తే ఎంత బాగుంటుంది. మన కోసం ఎవరు చేస్తారండి, మన ఫ్యామిలీ మెంబర్స్ తప్ప. నీకేమి నువ్వు కూర్చో నేను వండుతానని చెప్పి మా ఆయన నా కోసం టిఫిన్ చేసి ఇచ్చాడు. అదే ఎగ్ దోశ, ఉల్లి దోశ ఇంకా నాకు దొరికింది అని చెప్పేసి నేను ఇంకా హ్యాపీగా కూర్చొని మరీ ఆస్వాదిస్తున్నాను. నా టిఫిన్ని బాగా తింటున్నాను. ఆల్రెడీ మీకు కనిపిస్తుంది నేను ఎలా తింటున్నానో. నేను తింటుందే కాక ఇంకా నేను ఆర్డర్ కూడా చేస్తున్నాను, నా కోసం ఎగ్ దోశ చేయు అని చెప్పేసి. అదే కాక మేము తింటుంటే మా పాప ఏమొచ్చి ఇంకా ఇంకా హ్యాపీగా అయిపోతుంది, వాళ్ళ డాడీ దోశలు వేసి ఇచ్చాడని చెప్పేసి. ఇంకా నేను చేసినప్పుడు కూడా అంత హ్యాపీగా తిందేమో, వాళ్ళ డాడీ చేయగానే ఎంత హ్యాపీగా తింటుందో మేడం గారు. వాళ్ళ డాడీ లేనప్పుడు మనం తినిపించాలి అంటే ఎన్ని కష్టాలు పడాలో, అదే వాళ్ళ డాడీ పక్కన ఉండగానే మేడం గారు ఎంత చక్కగా తింటారో. అయినా మనకి బాగాలేనప్పుడు ఎవరైనా మనకి ఇలా టిఫిన్ చేసి ఇస్తుంటే హ్యాపీనెస్సే వేరు.